కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. గోదావరి ఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఇదే క్రమంలో అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు బాకీ ఉన్న హామీల కార్డులను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నామని అన్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, వృద్ధులు, దివ్యాంగులు, కళ్యాణలక్ష్మి, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రియంబర్స్మెంట్, రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు భరోసా వీటన్నింటికి సంబంధించి పథకాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమంలోకి వెళ్తామని పేర్కొన్నారు. సంతకాలు అభయహస్తం కార్డు మీద, అభయహస్తం అప్లికేషన్ మీద సంతకాలు తీసుకొని 3 నెలల తర్వాత మేము ఇచ్చేటువంటి హామీలను అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి నమ్మబలికిచ్చి గెలిచినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇల్లు గడప గడప తిరిగి ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా ఇలా నెరవేర్చాలని ఇలా ప్రజా ఉద్యమం మొదలైనటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు పేరిట ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం